ప్రస్తుతానికి అస్థికలు ఇంట్లో అమర్ సంరక్షణలో ఉన్నాయి. ఒక గండం తప్పింది. కానీ అమర్ అస్థికలు గంగలో కలిపేంత వరకు అస్థికల్ని దాని ఫోటో ముందు పెట్టాలని పట్టుకుని కూర్చున్నాడు. రేపొద్దున్నే అమర్ ఫోటో బయట పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పు ఘోరా. ఆ అస్థికల కుండ వైకుంఠధామంలో ఎందుకు లేదు? అరుంధతి అస్థికలు ఉండాల్సింది అక్కడే కదా. నా వెనక ఏం జరుగుతుంది మనోహరే? ఆ విషయం గురించి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే చేసావు ఘోరా. ఆ అస్థికలు ఉంటే కదా కలపగలరు. అందుకే అస్థికలు తీసుకొని నీకిచ్చేద్దామని అక్కడికి వెళ్తే అదే టైంకి అమర్ వచ్చాడు. నా మీద డౌట్ కూడా వచ్చింది. నేనే ఏదో కవర్ చేసి తప్పించుకున్నాను. అమర్ అస్థికల్ని ఇంటికి తీసుకొచ్చేశాడు. ఏంటి మనోహరి, అక్కడ అందరినీ మోసం చేస్తున్నట్టు నన్ను కూడా మోసం చేస్తున్నావా? హే, నేనెందుకు నిన్ను మోసం చేస్తాను? మరెందుకు అస్థికల్ని తీసుకోవడానికి అక్కడికి వెళ్ళావు? నా కోసమైతే కాదు, నాకు దొరకకుండా దాచుకోవడానికి అనుకుంటా. ఏంటి మనోహరి, ఉలుకు పలుకు లేదు. నీ ఉద్దేశం నాకెలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? ఏమైంది ఘోరా నీకు? పూజ చేసి శక్తులు సంపాదిస్తానని నమ్మకం కోల్పోయావా ఏంటి? నేను నీకు ఎంత సాయం చేశాను? మనిద్దరికి కావాల్సింది ఒకటే అయినప్పుడు నేను నిన్నెందుకు మోసం చేస్తాను? నటించకు మనోహరి. నీ మోసం తెలిసిన నాతో నమ్మకం గురించి మాట్లాడకు. నన్ను మోసం చేస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. అయినా కూడా నువ్వు నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నావు. నీకు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయావు. ఇప్పుడిక నా ప్రయాణం నీ వైపే. మిస్సమ్మ గుండెల మీద చెయ్యి వేసుకొని ఉండొచ్చు. సరే అయితే ప్లాన్ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది కదా? ఉంది మిస్సమ్మ, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా. సరే. ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ పడుకున్నారు, ఫీల్డ్ అంతా క్లియర్ అని విజిలేసి మరీ చెప్పావు కదా మిస్సమ్మ. నేను చూసినప్పుడు రూమ్ లో లేరు. రూమ్ లో లేదు అంటే అసలు లేదని కాదు, వాష్రూమ్ లో ఉన్నారని అర్థం. సారీ రాథోడ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంత మాత్రానికి విజిల్స్ మళ్ళీ కోడి వడుసు మన మొఖానికి. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఏం లేదండి. రాథోడ్, మీ ఇద్దరి గెటప్స్ ఏంటి? అంటే సార్ అది చలికాలం కదా సార్, అందుకని. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అంటే సార్ అస్థికలు ఇంట్లో ఉన్నాయి కదా సార్, వాటికి కాపలా కాస్తున్నాము. పర్లేదు, నేనున్నాను కదా. అయినా ఇంట్లోకి వచ్చే ధైర్యం
ఎవరికుంది? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అంటారు. ఏంటి? ఆ, ఏం లేదు, అక్క అస్థికల విషయంలో ఛాన్స్ తీసుకోలేమని చెప్తున్నానండి. ఓకే రాథోడ్, ఏమైనా అవసరం వస్తే నన్ను నిద్రలేపు. అలాగే సార్. ఈ బ్యాగ్ ఏంటి? అది వీళ్ళ రూమ్ లో నుంచి బెడ్షీట్ తెచ్చుకున్నారంట. నైట్ అంతా కాపలా కాస్తున్నామని చెప్పారు కదా, అందుకే. ఏమైందమ్మా? మిస్సమ్మా, జాగ్రత్త.